ఏం కావాలి మళ్ళీ స్టార్ట్ చేసినావా? హాయిగా ఉంటుంది తెలుసా? ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి. ఏంటి అది? డాడా నేనేనా? నిజంగా నేనేనా? నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా అంతే అక్క. అన్నయ్య అన్నయ్య మంచిదేనా చూడు. హలో హాయ్ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము మార్నింగే అంటే టైర్డ్ అయిపోయాం బాగా, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇక్కడ ఆగాము. చాలా క్యూట్ బొమ్మలు అండ్ ఇక్కడ అన్ని మన ఏమంటారు మట్టితో చేసిన లైట్స్ పెడతారు కదా, సో ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంట. సో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, చూద్దాము ఒకసారి అనేసి వచ్చాను. సో ఓకే చూద్దాం, మనం ఒకటైతే బై చేద్దాము. మా సెట్స్ లో కూడా మేము చాలా మంది యూజ్ చేస్తూ ఉంటాము. ఫ్యాన్స్ లేకపోతే ఇది ఇప్పుడైతే వాటర్ వేస్తే ఒక సౌండ్ వస్తుంది. వాటర్ వేస్తే సౌండ్ వస్తుందా? ఓకే, వాటర్ వేస్తే ఒక సౌండ్ వస్తుంది, మామూలుగా ఒక సౌండ్ వస్తుంది. కావాలా? ఈగులా ఏం చేసుకుంటారా? నువ్వే ఒక ఈగులు. ఇది కూడా మట్టి. ఓకే తీసుకుంటా, అదొక తీసుకుంటాను. ఏం కావాలి మళ్ళీ స్టార్ట్ చేసినావా? ఇది రెడ్ లో లేవా అండి మనకి? బౌల్స్ రెడ్ లో లేవా? అదేనా ఇది? మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి ఇక్కడ మనం షాపింగ్ చేసుకుంటాం. ఓకేనా? చలో. చెప్పండి, ఇక్కడ ఏం కావాలి తీసుకోండి. చెప్పండి మేడం. నేనే సేల్స్ ఉమెన్, నేనే సేల్స్ చేస్తున్నా ఈరోజు. చెప్పండి. స్టార్టింగ్ హైట్ చిన్న చైర్స్, టేబుల్ చెప్పు ఏం తీసుకుంటావు తొందరగా? నువ్వు అన్ని చూపిస్తున్నావు, తీసుకుంటలేవు. లేట్ అవుతుంది మనకి.
తీసుకుంటే వెళ్దామే. బాడీ మరి తీసుకుంటావా? ఏం తీసుకుంటావు? ఒక స్మైలీ ఉంది. తొందరగా సరే నీకు ఇది బాగా పని చేస్తుంది సౌర్య. చూడు అది నీ చేతితో ఇలా వస్తుంది, నా చేతితో వస్తే ఇంకోలా కాదు. నేను దాన్ని రివర్స్ యూజ్ చేస్తాను. నువ్వేమో ఇలా యూజ్ చేస్తావు కదా, నేను ఇలా యూజ్ చేస్తాను, నేను ఇలా యూజ్ చేస్తాను. హాయిగా ఉంటుంది తెలుసా. హాయ్ వచ్చా ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి. ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో ఫైనల్లీ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు కూడా ఇది సెలెక్ట్ చేసుకున్నావా? నీకు ల్యాంప్ కావాలా? ల్యాంప్ కావాలా? ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి రెండు తీసుకుంటున్నాము. అమ్మ నాయన నువ్వు పెద్ద టెండర్. ఈయన పెద్దది, ఎప్పుడు పెద్ద టెండర్ చేస్తాడు. చెస్ ఏంటి? ఇది చెస్ కాదు, ఒక్కటి తీస్తాడు అయిపోయాయి అక్కడనే మొత్తం పట్టు. సరే ఇది కావాలా ఇప్పుడు? సరే తీసుకో. సో మొత్తానికి ఇదైతే మేము షాపింగ్ చేసుకున్నాం ఇక్కడ. ఇది ఒకటి, ఇది ఒకటి. మా పాపకి నాకు సేమ్ తీసుకున్నాం. సో చాలమ్మా, చాలు, ఇంకా చాలు చాలు. అక్కడే చాలా షాపింగ్ అయిపోయింది. ఇది కాదు అన్ని వద్దు నాన్న ప్లీజ్, చాలు చాలు. సరేదా ఏది ఇదా? ఫైనల్లీ షాపింగ్ డన్. ఈ అమ్మాయి ఇంకా సెలెక్ట్ అవ్వలేదు బాబు. అయిపోయింది. ఇవ్వండి డిస్కౌంట్. చాలు చాలు. చాలమ్మా చాలు. ఏంది అది? ఎవరది? ఏంది డాడా? క్యాబ్ పెట్టిన రింగ్స్ క్యాప్ కాదు ఇది, చేతులు, ఇది హెయిర్. ఏది అంత రకంగా ఉందండి అది బొమ్మ. డాడీ శ్రీనిక డాడీ లేకపోతే సార్ గడ్డం కూడా వేసేసి సార్, గడ్డం వేసి గడ్డం కూడా ఎక్కువ వేసేసి. శ్రీనిక మరి ఇంకే ఎవరు లేరా? మమ్మీ ఉంది. ఏడుంది వద్దు. డాడీ నీకు దాచుకుంది కనిపిస్తుంది అందుకే. అమ్మో నువ్వు నన్ను వేయొద్దు, వద్దు ప్లీజ్. మమ్మీ ఫీల్ అవుతుంది. వద్దు వద్దు వద్దే ప్లీజ్. బాలేదనుకో అప్పుడు చెప్తా నీ పని, అర్థమైందా? మంచిగా వేయాలి, మంచి బ్యూటిఫుల్ వేయాలి మమ్మీని. ఎట్లుంటే అట్లనే వస్తుంది. మరి బ్యూటిఫుల్ ఉంది కాబట్టి బ్యూటిఫుల్ గా వస్తుంది. ఎట్లుంటే అట్లనే వస్తుంది అంట. ఎట్లా తేడా ఉన్నది ఏంది? ఎస్ ఆల్వేస్. అయిపోయిందా? సర్ప్రైజ్ నాకు అయితే కళ్ళు మూసుకుంటాను. నాకంత ధైర్యం లేదు. సరే ఫస్ట్ నువ్వు చూసి చెప్పు. చాలా బాగుంది. Same exactly. I can't see that. Actually,
ఇట్లా mesmerize ఇట్లా అయిపోతాయి అన్నమాట. అంత బాగుందా? ఐ లైక్ దిస్ ఫోటో. నేను ఫోటో తీసి నేను పర్స్ లో పెట్టుకుంటా. ఫోటో తీసి ఇంటి ముంగడ కడతావా ఏంది? పర్స్ లో పెట్టుకుంటా. మీరు వాళ్ళు ఎవరి దగ్గర రాకుండా. అదే పక్కన పెట్టుకొని వండుకో, నెత్తి మీద పెట్టుకొని వండుకో. రాత్రి పూట దయ్యాలు గియ్యాలు రాకుండా ఉంటాయి. అవును. అంతేనా? సో ఓకే 1 2 3 నేను చూస్తున్నా. రివీల్ ద ఫోటో. వావ్ నేనేనా? నిజంగా నేనేనా? నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా నేను నిజంగా అట్లా ఉన్నానని ఈ రోజే తెలిసిందే నాకు. స్పెట్స్ కూడా నిజంగా స్పెట్స్ కూడా వేసినవే దానికి. జుట్టు ఏంటి అంతే ఉందా నాది? జుట్టు అంతే ఉందా? అదే నేను మంచి ఇంత పెద్ద జుట్టు సరే, ఉంది సరే. నాకు. అట్లా ఇప్పుడు అట్లా వేసినావు కనిపిస్తుంది కదా. ఆ. అది తీసి. ఓకే నేను ట్రై చేసేది సేమ్. ఓకే సో అలా ఉన్నానన్నమాట నేను మొత్తానికి. శ్రీనిక చూపి. రాంజిట్టు అబ్బా. అటు ఎటో వెళ్ళినాం అనమాట మేము. అటు వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఫోటో తీసుకున్నారు. ఒక ఫోటో తీసుకొని ఇంటి ముంగడ వేసుకున్నారు అనమాట, ఇంటికి కాకుండా. సో ఇలా ఈ ఫోటో తీసి ఇప్పుడు అలా వేసుకోవాలన్నమాట. నేను అట్లా అట్లా ఉంది. ఇప్పుడు నువ్వు అదే కదా చెప్పావు, ఫోటో తీసి తల కింద పెట్టుకొని పడుకుంటా ఏ దగ్గర రాకుండా ఉంటాయని. అంతేనా? ఇంకా బాగుందని చెప్పా. బానే ఉంది, నేనేం బాగాలేదనలేదే. అది నేనే ఎలా ఉన్నా బానే ఉంది. ఇప్పుడు అన్నేస్తా అన్న నిన్ను వేస్తా. ఎందుకు రబ్ చేస్తున్నావు? ఫోటో తీసుకున్నారా? ఓకే. సో చాలా బాగుంది శ్రీనిక, నిజంగా. ఇక్కడ ఇయ్యి ఒకసారి చూసుకుంటా. నువ్వు ఒకసారి ఇయ్యి, ఇట్లా పెట్టి చూసుకుంటా కదా నేను. మొత్తం చెరిపేసినావు దాన్ని. సేమ్ లేవు పర్లేదే, ఒకసారి చూసుకుంటూ ఉంటేని అయిపోయిందిగా. చెయ్యి. చేసేసినావు. ఆ? ఇంకా డ్రెస్ డ్రెస్ ఒక్కటి మ్యాచ్ అవుతుందా? చున్నీ కూడా వేసింది. చున్నీ కూడా వేసినవే, లాస్ట్ కి చున్నీ వేసిన, స్పెక్స్ కూడా వేసినావు. నిజంగా యు ఆర్ గ్రేట్. నాన్న ఇవేంటి నాన్న ఈ పక్కన ఈ స్మైలీలు ఏంటి? చిన్న బేబీసా? కింద పడ్డా. చిన్న బేబీ. ఎవరమ్మా? అది స్మైలీ, అది స్మైలీ. ఓకే, నా చిన్న బేబీ అంటే నువ్వు అనుకుంటున్నా నేను. అది అంతేనా? ఇప్పుడు అన్నయ్య కోడి లెగ్స్ వేసినవేందే? మూడు కాళ్ళు ఉన్నాయి ఇక్కడ. కోడి లెగ్స్ రాగా నాకు కోడి 3 కాళ్ళు ఉన్నాయి, అవే నాకు. ఆ? మొత్తం ఇంత వేసినావు నన్ను, అంతేనా? అనుకున్నానా? అనుకున్నానా? ఇప్పుడు అన్ననేస్తా. థ్యాంక్ యూ నాన్న, చాలా బాగా ఇప్పుడు అన్ననేస్తా. Thank you so much, Shinika. ఇప్పుడు అన్ననేస్తా నేను. ఓకే, వెయ్యి, అందరినీ వెయ్యి. ఓకేనా? అయిపోయింది. అన్నది అయిపోయింది. ఇప్పుడు నాది కూడా అయిపోయింది. సో మొత్తానికి అలా ఉన్నాను అనమాట నేను. నాకు ఈరోజు కళ్ళు తెప్పించినవే, నిజంగా కళ్ళు ఇట్లా తెప్పించినావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిక. నా బొమ్మ వేసినావు, కానీ మీ డాడీ కన్నా బెటరే ఉంది కదా ఆ బొమ్మ అయితే. చాలు, అక్కడ సాటిస్ఫై. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు అన్ననేస్తా. కళ్ళు మూసుకుంటే అంతే అక్క. చూపి అన్న కళ్ళు మూసుకొని. సరే అక్క. నువ్వు కళ్ళు మూసుకోకు వెంకటేష్, నీకు దండము. కళ్ళు మూసుకోవడం కళ్ళు మూసుకుంటున్నావు. సూపర్ అక్క. స్టీరింగ్ కూడా
చూసినావా వెంకటేష్? చూసినా ఇగో సూపర్ సూపర్ ఉంది నీ బొమ్మ. గీయలేను గీగిన రాక మస్తు ఇచ్చింది. ఈజ్ డ్రైవింగ్ అంట. హీఈస్ డ్రైవింగ్. అర్థం కాని వాళ్ళకి చదువుతుంది. అదే హీఈస్ డ్రైవింగ్. ఇదేంటి గేరా? ఇది ఇది గేరు. పక్కన వాళ్ళకి చిక్కలు కనిపిస్తుంది. స్టీరింగ్. ఇది మనుషులు, స్మైలింగ్ మనుషులు. ఎందుకమ్మా ఇవన్నీ మనుషులా? మనం కూర్చున్నాం కదా బ్యాక్ సీట్లలో. ఇది నేను, ఇది డాడీ, అంతేనా? ఇంకా ఆ స్టార్ నేను, ఇంకా ఇంకో అన్నయ్య. స్టార్ అన్నయ్య, అన్నయ్య, అవును. ఇంకా ఇంకో స్టార్ అన్న. అన్న దుర్గా అన్న, అంతేనా? ఇక కాదు నువ్వు అది తొక్కుతుంది కూడా వేసి. అది experience. సూపర్ ఉంది. చాలా బాగా వెళ్తుంది అక్క. గ్రేట్ నాన్న, నిజంగా సూపర్ అక్క. ఇప్పుడు అన్నయ్య చూస్తావా? నేమ్ వేస్తా చూస్తారు. మస్తు వేసినావు. పాస్ అయింది కదా? కూడా పెట్టినావు చేతిలో. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. పక్కన పెట్టి మ్యాచ్ అయిందా లేదా అంటే బాగా అయింది. అయింది అక్కడ చూడు, పక్క పక్క పెట్టు. మ్యాచ్ అయిందా లేదా అంట. మ్యాచ్ అయిందా శ్రీనిక? మస్తు మ్యాచ్ అయింది. భలే భలే వేసినావు. ఇప్పుడు అన్నయ్య turn. Yes, అన్నయ్య టర్న్. ఎవరు అది? అన్నయ్య ఇంకా కమ్మ ఎంత పెద్ద ఉంది. ఇది మొత్తం బాడీ పార్ట్స్. ఇది ఫోన్ పెట్టుకుండు. ఇది అది నీసు కాలి చేతులు. అన్నయ్య It's time to reveal the picture of Shaurya Shaurya Tej. తేజ Teja. 3 కళ్ళు మూసుకో. 3 2 8 రెడీ 5 4 3 2 1 బాయ్. ఏంటిదిరా? అవునది ఎందుకు వేసినావు? మేము వెనకాల చుట్టూ అట్లా ఎందుకు వేసినావు వాడికి? కమ్మ శౌర్య నీ చేతిలో ఫోన్ కూడా పెట్టిందిరా. చూసినావా? నువ్వు అంత చూస్తున్నావు ఫోన్ అని. అది అది ఇండైరెక్ట్ గా చెప్తుంది నీకు. కాదనా, ఇది కమ్మ అంట. ఇది కమ్మ నీకు. నేను వేస్తా. పెద్ద కరెక్ట్ గా ఉంది. సో నీ చేతిలో ఫోన్ చూస్తున్నావు కదా, ఆ ఫోన్ కూడా వేసిందా? హీఈస్ వాచింగ్. ఇగో ఇక్కడ పెట్టింది, రాసిందిరా ఇక్కడ. హీఈస్ వాచింగ్ ఫోన్. అన్నా అంట. అన్నా అన్నా. నీకు ఇంకా ఇది వస్తుంది. లవ్ సింబల్ కూడా పెట్టింది. మాకు ఎవరికి పెట్టాలి. పెట్టినా గోల్డెన్ నెక్లెస్, గోల్డెన్ ఇయర్ రింగ్స్, చెప్పులు కానీ అవా హై హీల్స్. సో ఓకే నైస్. ఇప్పుడు బాగుంది నాన్న. కమ్మ తీసేసిన, డాడీ తీసేసి మంచిగా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. క్యూట్ గా వేసినావు. అన్నయ్యది మాత్రం క్యూట్ గా వేసుకున్నావు. ఇప్పుడు నాదైతే ఈ అన్నది. ఇప్పుడు ఈ అన్న. ఏయ్, ఇది ఎవరు చెప్పు. ఇది సునీత. వీడియో తీస్తున్న అన్న అన్న పేరు ఏంటి? దుర్గా అన్న. దుర్గా అంట. దుర్గా చోళ ఇది ఇయర్ బడ్ పెట్టుకున్నాడంట. ఇది పెద్దది. ఇది ఏంటి ఇట్లా ఇది కమ్మ, ఇది కమ్మ. మాకు అందరు కాళ్ళు ఎందుకే మూడే వేస్తున్నావు ఇట్లా కోడిలాగా?
మరి కోడిలా గీస్తున్నావు సరిపోట్లే. ప్లేస్ సరిపోతలేదా అంటే ప్లేస్ సరిపోకపోతే కాళ్ళకి మూడే వేస్తావా? ఇదేంటి చేట్లా ఈ చేతులు యోయో అట్లా అట్లా. కెమెరా తీస్తున్నాడనా అట్లా యోయో ఇగో ఇది ఆడుతుంది. యోయో ఆడుతున్నాడా? ఓకే, యోయో చూడు. ఇక్కడ ఏం రాసింది? హీస్ ప్లేయింగ్ యోయో. హీస్ ప్లేయింగ్ యోయో అంటే చూపిస్తా. యోయో అంటే ఏంటి? ఓకే, అది యోయోనా? ఓకే, అది చేతిలో పెట్టి వేసిందనమాట. హీస్ ప్లేయింగ్ యోయో. బట్ మా అందరికి కళ్ళు తెరిపించిన శ్రీనిక, మస్తు చేసినావు మా బొమ్మలు అయితే ఈరోజు. సూపర్, గ్రేట్ ఆర్టిస్ట్. Take artist. ఇప్పుడు నీ ఫోటో మమ్మీ వేస్తాడు. ఓకే నేను ఎడిట్ చేసి ఇస్తా. నీట్గా నీట్ గా వేయాలా? మామేమో నువ్వు పిచ్చి పిచ్చి చేస్తావు, నేనేమో నీట్ గా వేయాలి. కానీ బాగా వేసినావు. పిచ్చిగా వేయలేదులే కానీ నీవు వచ్చినట్టు మంచిగా వేసినావు. సరే, నేను నీ రేస్ ఓకే. నా వేసి ఎట్లేస్తావు? మంచిగా వేస్తావు. అందుకే నేను ఇయ్యా. ఇక అన్నీ వేస్తాడంట. నీ బొమ్మ చూద్దాం ఎట్లేస్తాడు. మంచిగా. సో ఇప్పుడు శ్రీనిక డ్రాయింగ్ రివీల్ అన్నమాట. శ్రీనిక డ్రాయింగ్ ఒక్కసారి 2 సార్లు రా. ఓకేనా? అయితే శ్రీనిక మా అందరు వేసింది కదా డ్రాయింగ్స్. శ్రీనిక డ్రాయింగ్ వాళ్ళ అన్న వేసిండు. చూద్దాం ఎట్లా వేసిండు అనేది. ఓకేనా? శ్రీనిక, క్లోజ్ యువర్ ఐస్. రివీలింగ్ యువర్ మమ్మీకి డాడీకి కూడా ఛాన్స్ ఉంటుంది. దేనికి? అన్నకు చాలు, ఇంకా అన్న వేసాను చాలు, కథం. ఒకటేసారి కళ్ళు మూసుకో. ఫస్ట్ కళ్ళు మూసుకో. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎంత బాగా వేసిండు. నువ్వేమో వాడిది పిచ్చిగా వేసినావు. వాడు ఎంత క్యూట్ గా, నీది ఎంత బార్బీ డాల్ లాగా వేసిండు. కడిగిరా చూపిద్దాం. బాగుంది. బాగా మంచిగా లేదా? చూడు. వావ్, మంచిగా వేసాను కదా. నేను ఇంకో నువ్వే కదా. నేను నువ్వు కూడా మంచిగా వేసినావు. నీ ఏజ్ కి తగ్గట్టు నువ్వు వేసినావు, వాడికి తగ్గట్టు వాడు వేసిండు, అంతే. ఓకేనా? ఇద్దరు బాగా వేసి ఎవరేమి ఇది వాడికి ఏమి వేయలేదు. మంచిగా వేసి. ఇదేంటి నానా స్టోరియా? ఇది చిప్సా? ఓ, ఇందాక నువ్వు చిప్స్ తింటున్నావు కదా, అదనమాట. దీంట్లోనేమో ఇగో ఫోన్ అంట. ఒక చేతిలో ఫోన్. నేను ఎప్పుడు వాడినా ఇగో షీస్ కర్కరింగ్ అంట. కర్కరింగ్ ఏంద్రా? నీకు హెయిర్ చూడు ఎంత మంచిగా వేసిండు అన్నయ్య. హెయిర్ నీకు అంతా నీట్ వేసిండు వాడు. సో రివీలింగ్ చూడు. వావ్, బ్యూటిఫుల్. ఎట్లది? బాగుందా? నా హెయిర్ కుప్పుగా అంటే లూజ్ ఉంది కదా, హెయిర్ లూజ్ వేసుకుంటే అట్లానే ఉంటది అనమాట. ఇదిగో నీకు కమ్మలు పెద్దవి కావాలంటావు కదా, అందుకే పెద్ద కమ్మలు పెట్టాను నీకు. హ్యాంగింగ్స్ ఇగో ఒక చేతిలోనేమో ఫోన్, ఇదేమో పెయింటింగ్ వేస్తున్నావు అందరినీ. షీఈస్ పెయింటింగ్ ఎవ్రీ వన్. నువ్వు రాసినావు అందరికి ఒక్కొక్కటి క్యాప్షన్. నీ కూడా రాశాను. బాగుందా శ్రీనిక? చెప్పు. మన జర్నీ ఈరోజు ఫ్రైడే స్టార్ట్ అయింది. సో టుడే ఈస్ లైక్ ట్యూస్డే. సో మనతోని
మా వెంకటేష్ జాయిన్ అయ్యాడు. మొత్తం టూర్ అంతా కూడా ఎంతో హ్యాపీగా జర్నీ తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ తను దిగుతున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైం ఇలాగే తీసుకెళ్తావు, ఇలాగే తీసుకొస్తావు, మమ్మల్ని చాలా హెల్ప్ చేస్తున్నావు. అండ్ ఆ జర్నీ అంతా చాలా హ్యాపీగా తీసుకెళ్తావు, హ్యాపీ ఫన్గా తీసుకొస్తాడు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే మాతో పాటు కలిసిపోయి హ్యాపీగా ఉంటుంది అనమాట జర్నీ అంతా కూడా. సో వెంకటేష్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ బాయ్ అన్న. థ్యాంక్ యూ అన్న. బాయ్ మేడం. బాయ్ బాయ్ వెంకటేష్. మళ్ళీ తొందరలో మళ్ళీ ఒక ఎప్పుడైనా రెడీ ఎప్పుడైనా రెడీ వెళ్దాం, మళ్ళీ ఒక మంచి టూర్ వేద్దాం. ఓకేనా? ఓకే ఓకే బాయ్ బాయ్ వెంకటేష్. బాయ్ మేడం. సో ఇది 5 days జర్నీ ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళాము, బట్ 2 days మాత్రం స్టార్టింగ్ 2 days చాలా ట్రబుల్ ఫేస్ చేసినాము. అంటే మనకి తెలియదు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా ఉంటుంది జర్నీ అనేసి. ఊటీ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మనకి కొత్త కదా. సో ఆ ట్రాఫిక్, అవి ఆ ఘాట్ రోడ్స్ కానివ్వండి అసలు మామూలుగా లేదనమాట. అండ్ అటు వీకెండ్స్లో వెళ్ళాం మేము. వీకెండ్స్లో అయితే ఇంకా మొత్తం టూరిస్ట్ ప్లేస్ కదా, సో టోటలీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంటే అందరు వస్తారు, ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి. సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే వీక్ డేసే ప్రిఫర్ చేసుకోవాలి. ఇలా వీకెండ్స్ అయితే చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఘాట్ రోడ్స్లో ట్రాఫిక్ అంటే ఇంకా టూ మచ్గా ఉండింది అనమాట మాకు. సో ఈ 5 days అయితే ఇలా గడిచిపోయినాయి. అంటే జర్నీలో ఎలాగైనా కొంచెం తిప్పలు తప్పవు అనమాట. సో ఎలాగైతేనేంటి మన టూర్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసుకోవాలి ఇంకా తొందరగా.